ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. నమస్తే. ఈరోజు అన్నానికి, ఇడ్లీ, దోశ, రొట్టి లాంటి వాటికి నంచుకొని తినడానికి సరిపోయే ఒక వంటకం చేసి చూపిస్తాను. ఇది కాలీఫ్లవర్. దీనికి చాలా ఫ్రెష్గా చుట్టూతా ఆకులు ఉన్నాయి. ఇది సాధారణంగా మనం పారేస్తాం కదా, ఇది పారేయకుండా దీంతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. చాలా న్యూట్రిషియస్ అని చెప్పుకోవచ్చు. ఇలాగా ఆకులన్నీ తీసి పెట్టేసుకున్నాను. ఇవి శుభ్రంగా కడుక్కోవాలి. పైన ఉండే లేయర్ కాబట్టి చాలా కొంచెం కల్మషం ఉండే అవకాశం ఉంది. బాగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఎక్కడన్నా కొంచెం దెబ్బతిన్న పార్ట్ ఏమన్నా ఉంటే కనుక అవి తీసి పక్కన పెట్టేసుకోండి, అవి పనికిరావు. ఇలాగ అక్కడక్కడ కొంచెం దెబ్బ తగిలింది ఆకుకి, అది నేను తీసి పెట్టేసుకుంటున్నాను. ఈ మధ్యలో కాడ ఏదైతే ఉందో నేను చూపిస్తున్నది, అది కాస్త గట్టిగా ఉంటుంది. ఆ పార్ట్ సన్నగా స్ట్రిప్స్గా తరుక్కుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. మనకి తర్వాత చేసే పని తేలికవుతుంది, తొందరగా చేసుకోవడానికి కుదురుతుంది. ఇలాగా సాధ్యమైనంత చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. ఆకు కూడా కొంచెం గట్టిగానే మందంగా ఉంటుంది కాబట్టి అవి కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. ఇలాగా పక్కన చూపిస్తున్నవి అన్నీ కూడా కొంచెం అంతో ఇంతో కాస్త దెబ్బ తగిలినవి, అందుకని నేను అవి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంత ఆకు కాడలు అవంతా కలిపి నాకు అంత వచ్చింది. ఇప్పుడు తర్వాత ఒక బాండ్లీలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు వేసుకుని మొదట్లో దోరగా వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకున్నాను. మీకు ఇవి అందుబాటులో లేకపోతే నల్ల నువ్వులు కూడా వేసుకోండి, ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే నువ్వులు అయితే తప్పకుండా వేసుకోండి, మంచి రుచినిస్తుంది. ఇవంతా కాస్త చిట్పట్లాడిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకున్నాను. కారం మీ ఇష్ట ప్రకారం అడ్జస్ట్ చేసుకోండి. చింతపండు ఒక చిన్న ముక్క, ఒక చిన్న మీడియం సైజు నిమ్మకాయ ఎంత ఉంటుందో దాంట్లో 1/4% వేసుకున్నాను. అన్నీ కలిపి వేయించుకుని ఒక మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే బాండ్లీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మొదట్లో ఈ తరిగి పెట్టుకున్న ఆకు అంతా వేసుకుని, ఆకుకి మాత్రమే సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకుని, ఉప్పు వేయటం వలన తొందరగా ఉడుకుతుంది, ఇది మనకి వంట చేయడానికి కుదురుతుంది తొందరగా. అంతేకాకుండా చప్పగా ఉండకుండా ఉంటుంది. ఇవి కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి అవి ఉడకడానికి, అడుగంటిపోకుండా ఉండడానికి కొంచెం నీళ్లు చల్లుకొని ఇప్పుడు కొంచెం కలిపేసుకుని కొంచెం ఫ్లేమ్ని పెంచుకొని మీడియం ఫ్లేమ్ దాకా అలాగ పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 4-5 నిమిషాలు మనం దీన్ని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసిన తర్వాత చూపిస్తున్నాను, నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను. ఉడికిందా లేదా అనేది ఒకసారి 1-2 మెదుపుకొని చూసుకుందాము. కొంచెం గట్టిగా అనిపిస్తోంది, సగం సగం ఉడికినట్టు అయినాయి. ఇంకా ఒక 4-5 నిమిషాలు అవసరం అవుతుంది. మళ్ళీ కాస్త నీళ్లు చిలకరించుకుని, నీళ్ళంతా ఆవిరైపోయినాయి, నీళ్లు చిలకరించుకొని మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇంకొక 5 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను. మళ్ళీ 1-2 మెదుపుకుంటే మనకి తెలిసిపోతుంది ముక్క మెత్తగా అయింది, ఆకు అంతా కూడా మెత్తగా అయింది. ఒకసారి అలా గరిటె పెట్టగానే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని అలాగే లో టు మీడియం పెట్టుకొని ఒకసారి మూత తీసేసుకుని 1 నిమిషం అలాగా వదిలేద్దాం. కరెక్ట్గా ఆకు అనేది సెట్ అవుతుంది అంతా. 1 నిమిషం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆకుని కాస్త చల్లపరచాలి, చాలా వేడిగా ఉంది కాబట్టి. ఇంతలోపల మనం మిక్సీ జార్లో పోపు అంతా వేసుకున్నాం కదా, ఈ పోపుకు మాత్రమే సరిపడా ఉప్పు వేసుకుని బరకగా మొదట్లో ఇలాగ గ్రైండ్ చేసుకుందాము. తర్వాత ఆకు వెచ్చబడింది, ఆ ఆకు దీంట్లో వేసుకుని ఏమాత్రం నీళ్లు పోయకుండా మొదట్లో బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ బరగ్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు కాస్త నీళ్లు పోసుకొని ఎంత కావాలో అంత కాస్త మళ్ళీ బరగ్గానే గ్రైండ్ చేసుకోండి. ఆకు పేస్ట్ లాగా నున్నగా అయిపోవటం కంటే అక్కడక్కడ తినడానికి ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుంది. ఇది అన్నానికి, దోశకి, రొట్టికి దేనికన్నా నంచుకోవడానికి బాగుంటుంది. మనకి చట్నీ రెడీ అయినట్టే. మీకు ఇంకా పలచగా కావాలంటే ఇంకొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు.